రామకృష్ణ సేవా సమితి బద్వేల్ వారి ఆధ్వర్యంలో స్థానిక రాజపూడి నాగభూషణ ఫంక్షన్ హాల్ నందు భగవద్గీత ప్రవచనాలు వారం రోజుల కార్యక్రమం చిన్మయ మిషన్ కడప శాఖ అధ్యక్షుడైన పూజ్యశ్రీ తుర్యానంద సరస్వతి స్వామీజీ వారిచే నిర్వహించడం జరిగింది. పనిని ఎలా చేయాలి, నువ్వు చేసే పని ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడంలో అవరోధాలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాల్లో భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగ రహస్యాలను సులభ రీతిలో ప్రజలకు చేరువయ్యే రీతిలో బోధించారు. కర్మ చేయడంలో అనగా పని చేయడంలో పాపము పుణ్య ఫలితాలు ఎలా ఉంటాయి, కర్మ చేసే ఉద్దేశాన్ని బట్టి పాప పుణ్య ఫలితాలు ఉంటాయని తెలిపారు. భగవద్గీత అంటే ఏం సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి గ్రంథం, మోక్షాన్ని సాక్షాత్తు ఆత్మవిద్యను అందించేటువంటి గ్రంథం. అటువంటి అద్వైత అమృతాన్ని వర్షిస్తున్నటువంటి జగన్మాత అద్వైతామృత వర్షిణి భగవతి తల్లి. భగవతి ఎవరు అమ్మాయిలా ఉన్నారు? అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలతో, చాలా పూర్ణమైనటువంటి సంఖ్య. 18 అధ్యాయాలలో అద్వైతమనే అమృతాన్ని వర్షిస్తున్నటువంటి అంబ మీతో ఈ వారం రోజులు సప్తాహంలో అనుసంధానం చేయబోతున్నామని మనము శుభసూచకంగా మంగళప్రదంగా మనం ప్రార్థనతోటి మొదలుపెట్టున్నాం. మరి ఎక్కడ ఈ భగవద్గీత? వ్యాసేన గ్రథిత, వ్యాస మహర్షి చేత గ్రంథస్థం చేయబడినటువంటి. ఎవరు వ్యాస మహర్షి? పురాణముని అయినటువంటి వ్యాస మహర్షి చేత గ్రంథస్థం చేయబడినటువంటి మధ్యే మహాభారతం మధ్యలో కొంతమంది, చాలా మంది అవునా స్వామీజీ భగవద్గీత మహాభారతంలో ఉదాహరణ నన్ను అడిగేటువంటి వారు. అంటే ఈ రోజులో భగవద్గీత ఎక్కడుంది? మనం ఏమనుకుంటాం అంటే ఓహో భగవద్గీత మహాభారతంలో ఉన్న 1,00,000 శ్లోకాలలో భీష్మ పర్వంలో ఉన్నటువంటి 701 శ్లోకాల భగవద్గీత. మరి ఈ భగవద్గీత మహాభారతంలో ఎలా ఉంది? పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం. సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి మనం ఏదైతే మనం ఇప్పుడు ప్రారంభంలో ఓం నమో నారాయణ అని ఏ విధంగా అయితే భగవన్ నామస్మరణ చేశామో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుని చేత నారాయణ స్వయంగా ఆయన చేత పార్థాయ ప్రతిబోధితాం, పార్థునికి అర్జునుడికి బోధించబడినటువంటి భగవద్గీత అమ్మ ఈ వారం రోజులు మీతో అనుసంధానం చేసుకుంటున్నాము. మీరు రోజు భగవద్గీత చదివేటప్పుడు దీనిని గనక భావపూర్వకంగా గనక నిజంగా ప్రార్థన చేస్తే, అంటే ప్రార్థనకి, ఉపాసనకి, ఆరాధనకి అటువంటి శక్తి ఉంటుందండి. మన శ్లోకాలు చదువుతున్నాం. ఇప్పుడు నేను అర్థం చెప్పాను. ఏమిటి ఆ శ్లోకం? అంబ త్వామను సందధామి. ఈ శ్లోకం అంతా అర్థం భావంతో గనక చదివితే దాని యొక్క ప్రభావం ఇంకా ఉంటుందండి. ఇప్పుడు మీరు అర్థం చూశారు కదా, ఒకసారి మనం భావపూర్వకంగా చదువుదాం. చెప్తాను పలకండి.